హాయ్ మీ అందరికి ఎలా ఉన్నారండి, బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ఉదయం పూట 10:30 మధ్యలో అవుతా ఉంది. ఎప్పుడో చీకటితోనే 6 గంటలకు పనికి ఎక్కి మనుషుల్ని అందరూ తీసుకెళ్లి సిమ్ని కట్టలు వేసుకొని అవుట్ సైడ్ చేస్తున్న సంగతి మీకు తెలుసు కదా. ఇంకా అవుట్ సైడ్ అయితే ఒక పక్క అయిపోయి రెండో పక్క కూడా 2 ఫ్లోర్లు దిగాము. ఇంకా 2-3 రోజులు అయితే అవుట్ సైడ్ పూర్తిగా అయిపోద్ది. 50 అడుగులు పొడుగు, 40 అడుగులు ఎడలుపు, 50 అడుగులు ఎత్తు మాట. మొత్తం ఇంకా పూర్తి అయిపోయినట్టే. 2 వారాలు పెట్టి కష్టపడతా ఉన్నాను. నేను ఒక్కని కాదు, పిల్లలందరం కలిసి మాట. ఇంకా ఇంక్లూడింగ్ మా అమ్మ కూడా. మా అమ్మగారేమో ఇంకా ప్రతిదీ భోజనాలు అలానే మా బట్టలు ఉతకడం ఆ పని ఈ పని అన్నీ చేస్తాను ఉంటుంది. మా అమ్మ ఖాళీగా ఉండదు. ఇప్పుడు కర్రీ మళ్ళీ మొదలు పెట్టింది. మీకు చాలా మాటలు చెప్పాకండి. ఒకటికి ఇంకా 3 పూటలకు 3 సార్లు అన్నం వండాలని చెప్పేసి. ఉదయం కూరనేమమ్మ దోసకాయ కూర. ఇప్పుడేం వచ్చేసేమో ఇంకా మళ్ళీ మిరియాలు చారు చేస్తుంది. మళ్ళీ సాయంత్రానికి నేను రాగానే ఇంకా పని చూసుకుంటా ఉండాలి. రాజ్కుమార్ కూడా ఫోన్ చేస్తూ ఉంది. రాజ్కుమార్ ఎందుకు ఫోన్ చేస్తున్నాను మీకు తెలుసా? ఇంకా రాజ్కుమార్కి ఇంకా డెలివరీ టైం దగ్గరకు వస్తుంది కదండి. ఇంకా వేడి నొప్పులు అవి వస్తామని అంట. ఇంకా అది కాక ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని సోప్ నీళ్ళు తాగుతూ ఉంది. ఇంకా డెలివరీకి ఇంకా దగ్గరలో పడ్డట్టే. ఇంకా ఆంబులెన్స్ ఫోన్ చేసి ఇంకా బయలుదేరాలి బావా, నొప్పులు ఎక్కువైతే అని చెప్పేసి చెప్పింది అన్నమాట. ఇంకా నేను కూడా బయలుదేరుతున్నాను. ముఖ్యంగా నా భార్య కోసం బయలుదేరుతున్నాను. అందుకంటే మళ్ళీ కోత కోపారు కామా. ఈరోజు కోత మొత్తం ఎకరన్నర కోత కోపించుకొని మళ్ళీ మీ కోళ్ళ వారం కూడా చూసుకొని వస్తాం. మరి ఒకవేళ డెలివరీకి ఇంకా ఆంబులెన్స్ వస్తే ఇంకా నాన్న నువ్వు బండి వేసుకొని వినుకుంటారండి మరి అటు. సరే నేను వెళ్తున్నా. మరి పిల్లలను జాగ్రత్తగా ఇంకా వండించుకొని బాగా చేసుకుంటా ఉండు. సరేనండి, మనం త్వరగా బయలుదేరి ఇంకా పొలం పనులు, ముఖ్యంగా రాజకుమారి ఇంకా డెలివరీ టైం దగ్గరకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. అమ్మాయి పరిస్థితి ఇంతకు ఫోన్ చేస్తే బాగా ఇంక వేడి నీళ్ళు వస్తావా పోతా ఉంటున్నా. అందుకని చెప్పేసి అమ్మాయిలు ఇంకా వేడి నీళ్ళు కాబెట్టారు. ఆ వేడి నీళ్ళు పోసుకున్నారు. సోప్ నీళ్ళు కూడా తాగాను. ఇంకా ఎక్కువ అవుతాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నే కావాలి 4 రోజుల క్రితం ఇంకా నేను వెళ్తున్నాము. మరి ఎదుర్రా అటు నుంచి రా. ఒకసారి శుభంగా ఇంకా కొడుకు పుట్టాలను లేకపోతే కూతురు పుట్టాలను రాజకుమారి క్షేమంగా డెలివరీ అవ్వాలని కోరుకున్నావా? సరే ఓకేనండి, ఇంకా బయలుదేరదాం. ఇంకా త్వరగా వెళ్ళి రాజకుమారితో మాట్లాడి ఇంకెట్ట జరిగిద్దో చూడండి. ఇంకా అందరికీ ఇంకా ఇప్పుడే పిల్లలందరూ భోజనం చేసేసి ఇంకా పనులు వంగిచ్చేసి వాళ్ళని పంపించేసాను. ఇంకా పని ఇప్పుడేమో మనుషులు ఎక్కువైరు, పని తక్కువ అయిపోయింది. ఇంకా మేస్త్రి దగ్గర పోయి మేస్త్రి గారు మనుషులు మళ్ళీ 2 వచ్చారు. పని ఏమో తక్కువ వస్తుందని చెబితే ఇంకా అబ్బాయి ఐరన్ పరించాడు అటు తీసేశారు. అటు పక్కేస్తున్నారు ఆ చేతికి. ఇంకా పని చేయగానే అదిగో అది చూడు మెటీరియల్ తోలుతున్నారు. ఇంకా పని చేయగానే ఇంకా అటు పక్క ఒక సగం మందిని కురమాయించుకో అని చెప్పేసి ఇంకా మేస్త్రి చెబుతాను అనమాట. ఇంకా సాయంత్రానికి బియ్యం కట్టలు సరుకులు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా మా నాన్నకి అన్నీ చెప్పి అన్నానా ఇంకా మేస్త్రి దగ్గర ఇలాగ అమౌంట్ తీసుకొని ఇంకా బియ్యం కట్టలైనా సరుకులైనా ప్రతిదీ నువ్వే బాధ్యత తీసుకో. మరి మీ కోళ్ళ నొప్పులు అంటూ ఉంటుంది. మరి అక్కడికి పోయి ఇంకా పొలం పని అయినా ఆ పని ఈ పని చూసుకోవాలి. నాకు 2-3 రోజులు టైం పట్టిద్ది. ఇంకా అన్నీ నేను చూసుకుని వస్తాను. ప్రతిదీ ఇక్కడ నువ్వు చూసుకున్నానని చెప్పేసరికి నానేమో ఇంకా సరేరా నువ్వు వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి ముందైతే కోత కోపించుకొని త్వరగా అమ్మేసుకో, పచ్చి మీదే కొంచెం రూపేతనంగా వచ్చింది కదా అని చెప్పేసి చెబుతా ఉన్నాడు. ఇంకెళ్దాం పండి, ఇంక ఎలా జరిగిద్దో చూద్దాం మరి. సరేనా? ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పేసి వెళ్దాం. పెద్దోడు కదా, బయలుదేరుతాం. ఇంకా 2వ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ మనతో పాటు రాజస్థాన్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు చేస్తానన్నమాట. ఈ అబ్బాయి వచ్చేసి ఏ ఊరు? హైదరాబాద్. నేను ఒరిస్సా అంటే అది బీహార్. బీహారా? హైదరాబాద్లో ఉంటారా? ఇంకా ఎప్పుడు అడిగినా ఈ అబ్బాయి తెలుగు ఎన్నాళ్ళు అవుతుంది తెలుగు నేర్చుకుని నువ్వు? నేను 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుందా? బాగున్నావా అంటా ఉంటాడు పొద్దుగోగులు. ఓకే, ఏం పేరు? విశాల్. గుండు బాస్ ఎంతవరకు వచ్చింది? ఓకేనండి, ఇంకా పని మొదలు పెట్టుకొని అదిగోండి ఇంకా పైన వచ్చి మొత్తం పూర్తిగా ఇది ఈ చేయి అయిపోయింది. ఇటుపక్క కూడా అయిపోయింది అన్నమాట. ఇంకొంది ఈ ఒక్క ఫ్లోరే. ఈ 4 చేసుకుంటే ఇంకా 2-3 రోజులు మొత్తం పూర్తి అయిపోయింది. డక్కు జాగ్రత్త చేసుకుంటారా, కింద అవి చూసుకుంటా ఐరన్ పరించా గట్టు పాయలు వేసుకొని ఇంకా దోకేసుకొని చేస్తూ ఉంటారు. మళ్ళీ ఫినిషింగ్కి మళ్ళీ వేరే వస్తువులు చేస్తారన్నమాట. మా నాన్న చెప్పేసి వెళ్దాం. మా నాన్నేమో ఇంకా పట్టీలు పెడతా ఉన్నాడు. ఇదేమో ఫ్లాట్లు, ఇది హాలు, అదేం కిచెను, బెడ్రూమ్, బాల్కన్లు, బెడ్రూమ్. ఏం బాబాయ్ ఏం సంగతి? ఈరోజు మా బాబు వెళ్ళివ్వండి.
లీవ్ లెటర్ రాకుండా ఇంటికి ఉండవు నాకు అర్థం కావట్లా. చెప్పేదా పోతున్నా చెప్పావా? లెటర్ రాయాలా ఎప్పుడు? మరి ఆ సండే రోజు ఇంటికి ఉండేది. సరేనా, నేను వెళ్తున్నా మరి. మిషన్ కొత్త కోపించడానికి వెళ్తున్నా. మీ కాళ్ళు కూడా నొప్పులు అంటుందమ్మా, పోయి మరి ఎట్ట ఉండిద్దో. నిన్నే చూపించుకుందా మరి లేనివి మన చేతులు ఉండదా? వేడి నొప్పులు అంటుంది మరి ఎట్ట కుదిరిద్దో ఏమో మరి. వెళ్ళాలా, నేను వెళ్తున్నా మరి. వీలేదు సాయంత్రం కాళ్ళు వస్తానో లేకపోతే మా అయ్యి ఆ పని చూసుకుంటా మరి. పిల్లల్ని జాగ్రత్త పని చేయించుకో, నేను వెళ్తున్నా. ఇంకేం బాబాయ్ మరి? పడిందా? డబ్బులు ఒక 500 ఇచ్చొస్తా నీ పేరు చెప్పి. నీ పేరు చెప్పా? సరే మరి ఆ పని చేద్దాం. మహేంద్ర బాబు, పొట్టోడు, అలానే మా బామర్ది, మా తమ్ముడు, మా డాడీ ఇంకా అందరూ చేస్తున్నారండి. ఇంకా ఫుల్ బిజీ. చాలా హ్యాపీగా ఉంది ఈ పని చేయడం కూడా, చాలా సందర్భంగా. ఏ పొట్టి, నేను వెళ్తున్నాను, జాగ్రత్త చేయించుకో. ఇంకా బయలుదేరుతాం పదండి. దగ్గరలోకి వచ్చేసాము. ఒక 5 కిలోమీటర్లే మన ఊరు వచ్చేసంటే. సరేనండి, ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చి కూడా ఇప్పుడు దగ్గర 3 గంటల పైన అవుతుంది. 12 గంటలకి మిషన్ అంటే మన చీర దిగిందన్నమాట. కోత కోపించేసాను. ఇంకా ఇదొక హ్యాపీనెస్ అనమాట. ఇంకా మొత్తానికి అయితే 3 టక్కులైంది. మిషన్తో కొలుసుకుంటే 6 కొండలైనట్టు, 6 కొండలన్నర అయిందన్నమాట. ఒక్కొక్క కొండకు వచ్చేసి 10 బస్తాలు వద్ది. ఇంకా అప్పుడు 6 కొండల పైన ఎన్ని బస్తాలు అని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి, సరేనా? ఇంకా రాగానే రాజకుమారి అయితే ఇంకా కర్రీ చేసింది. ఇంక ఇప్పుడు దాకా రాజకుమారి కూడా అక్కడే ఉండి ఇంకా పరదాలు అవన్నీ పరిచి ఇంకా అలానే వడ్లు అవన్నీ పోసుకోవడం అవన్నీ చూసుకుంటా ఉంది. నేనే చెవిలో జారిపోయిన కాడ కోసుకొని, అంటే వరి ఉంటుంది కదా అక్కడక్కడ మిస్ అయిన కాడ చేసుకొని మిషన్లు వేసుకోవడం, ఆ పని ఈ పని చూసుకోవడం జరిగిందన్నమాట. ఈ బ్లాగ్ మొత్తం నెక్స్ట్ వీడియో చూపిస్తాను. తర్వాత చేసి రాగానే ఇంకా రాజకుమారి ఇంకా ఆ వేడి నొప్పులే అంటే చిన్న నొప్పుల పెయిన్స్ వస్తాయని తప్ప ఒకసారిగా రేజ్ అవ్వట్లేదు, అంటే ఎక్కువ అవ్వట్లేదు. ఈ నైట్కి అట్లా ఉండిద్దో చెప్పలేము. రాగానే కర్రీ చేసింది. ఫుల్ ఆకలి అవుతూ ఉంది. ఇప్పుడు టైం చేసి ఇంకా 3:15 అవుతూ ఉంది. ఇదిగోండి ఎగ్ కర్రీ చేసిందన్నమాట. వేడి అన్నం, రైస్ వండింది. సుహాసిని కాయలు అమ్ముతుంది. కాయలమ్మ కాయలు ఎట్టుంది నీకు? బాగానే ఉందా? తినను